బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చట్టం చేయాలి. ఇది అసెంబ్లీలో కాదు, డైరెక్ట్ పార్లమెంట్లోనే చేయాలి. పార్లమెంట్లోనే చేయాలి. కొట్లాడండి. అంబేద్కర్ గారు ఏమన్నాడంటే ఇది బీసీ దేశం అన్నాడు. ఎంత గొప్ప మాట అన్నాడంటే అంబేద్కర్ గారు, ఒక దేశం అభివృద్ధి చెందలేదంటే బీసీలు అభివృద్ధి చెందనట్టు. సగం దేశం పేదరికంలో ఉన్నదంటే సగం దేశం పేదరికంలో ఉన్నదంటే దేశంలో సగం మంది బీసీలు పేదరికంలోనే ఉన్నట్టు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చట్టం చేయాలి. కులగణనలోని తప్పులను సవరించండి. బీసీలను 21 లక్షలు తక్కువ చూపారు. మంత్రి పొన్నం దృష్టికి తెచ్చిన బీసీ సంఘాల ప్రతినిధులు సర్వేలో మిస్ అయిన వాళ్ళ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని విజ్ఞప్తి. ఎవరు సలహాలు సూచనలు ఇచ్చినా స్వీకరిస్తాం. మంత్రి పొన్నం కులగణన సర్వేలో బీసీల జనాభాను 21 లక్షలు తక్కువగా చూపించారని, ఓసీల జనాభాను 16 లక్షలు పెంచారని, మొత్తం మీద జనాభా కూడా 34 లక్షల మేరకు తగ్గినట్లు తమకు అనుమానాలు ఉన్నాయని బీసీ సంఘాల నేతలు అన్నారు. ఈ విషయాన్ని మంత్రి పొన్నం దృష్టికి తెచ్చారు. కులగణన సర్వే ఆన్లైన్ చేసే టైంలోనూ తప్పులు జరిగాయని, మిస్ అయిన వాళ్ళ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చట్టం చేయాలని కోరారు. ఎవరెవరు కలిసిండ్రు? శనివారం హైదరాబాద్లో బీసీ సంఘాల నేతలతో సమావేశమైన మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్ కృష్ణయ్య గారు వచ్చిండ్రు, కేశవరావు గారు వచ్చిండ్రు. కేశవరావు గారు బీసీ, కేశవరావు గారు అట బీసీ అయినలాట. కాబట్టి నిజానికైతే ఇది స్పెషల్ డ్రైవ్ మళ్ళీ చేయరా, మొత్తం తప్పుల తరగా చేసిండు. ఈ 16 లక్షలు బీసీలకు పెంచవలసింది, ఇవి తీసుకొచ్చి ఓసీలకు పెంచిండు. మనం ఇంతంత ఎక్కువ వేసుకుందాం అనుకున్నారో ఏందో మరి, కానీ వేసుకున్నారు. మొత్తానికైతే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% వాటర్ రావాల్సిందే. అసెంబ్లీలో కూడా 100% బీసీలకు సగం కోట ఇవ్వాల్సిందే, సగం ఎమ్మెల్యే స్థానాలు వాళ్లకు ఇవ్వవలసిందే. ఇది అసలైన న్యాయం.